అవును. తద్వారా 60-40 వేసుకోవాలి ఆ టైంలో. సక్సెస్ అయింది, నడిచింది ఆ టైంలో. 2014 అట్లాగే నడిచింది. 2019లో విడిగా పోటీ చేయడం అన్నటువంటిది కాపులకి సందేహం వచ్చింది. అంటే పార్టీ నడుపుతాడు అయినా మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి మళ్ళీనా అన్నటువంటి ఒక అభద్రతా భావం వచ్చింది. దానికి తోడు అప్పటికి తెలుగుదేశంతో వచ్చిన సమస్య, రెండోది ఇటు జగన్ని ఓడగొడతానంటూ చెప్పడం, అంటే చంద్రబాబుని ఓడగొడతాననే మాట వదిలేసి జగన్ని రానియను అంటున్నాడు, నేను అధికారంలోకి రానంటున్నాడు. ఈయన అట్లాగా ఆ టైంలో అంత ఊపు లేదన్నది తెలుసు కాపులకి. అందుకని ముందు చంద్రబాబుని గద్దె దించేస్తే బెటర్ అన్న ఉద్దేశంతో జగన్కి వేశారు వాళ్ళంతా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాట్లాడటం బిగిన్ చేశాడు, మనం అందరం ఒక్కటవుదాం, నన్ను నమ్మండి పాత్ర పోషించండి అని పదే పదే చెప్తున్నాడు. ఇప్పటిదాకా నేను మీతో ఉన్నాను, పారిపోలేదు, గుర్తు తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ప్రతి ఒక్క కాపులు ఆలోచించుకున్నారు, ఇక ఈ ట్రిప్ మనోడిని కాపాడుకోకపోతే ఇక భవిష్యత్తులో ఈ కాపు నాయకుడు అనేవాడు ఇంకో 25 ఏళ్ళ దాకా పుట్టడు. అంటే ఒక రకంగా వేరే ఆప్షన్ కూడా లేదు కదా. సామాజిక అంతే కదా. ఇప్పుడు ఇంకా ఏ పార్టీలో ఉన్న కాపు నాయకుడు హైలైట్ అవడం కూడా, ఇప్పుడు జగన్ అయితే ఇంకో కాపు నాయకుడిని తెచ్చి సీఎం చేయడు, చంద్రబాబు ఇంకో కాపు నాయకుడిని తెచ్చి సీఎం చేయడు. మనోడు సీఎం కావాలంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా కాపుల తరపున ఇదిగో మనకి సీట్ ఇస్తే కొట్టి తీరతాం నేను ఒకటే కనిపించాడు. దీన్ని కాపాడుకుంటేనే కాపులకి సంబంధించిన రాజ్యాధికారం అన్న